రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడటం వైసీపీ డిఎన్లోనే లేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. దేశంలో మొదటిసారిగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడగటం ఇదే మొదటిసారి అని ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని అధిగమించేందుకు కూటమి సర్కార్ చర్యలు చేపడుతోందన్నారు. సంక్షేమం పేరుతో గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల అప్పును రాష్ట్ర ప్రజలపై మోపిందని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో గత ప్రభుత్వం నిధులు దారి మళ్లించిందన్న ఆయన పారిశ్రామికవేత్తల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. నెంబర్ 73 డేటెడ్ 21/12/2024 44,195 పనులు 11,400 కోట్లు విలువ చేసే పనుల్ని రద్దు చేయటం జరిగింది. రద్దు చేసి మళ్ళీ ప్రాజెక్టుల్ని కొత్తగా తయారు చేసి, అంటే సస్టైనబుల్ వాటర్ సోర్స్ని తీసుకుని ప్రజల అవసరాలని మెరుగ్గా తీర్చే ఉద్దేశంతో మళ్ళీ రీవ్యాంప్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో కొన్ని పనులు మళ్ళీ కొనసాగించాల్సిన అవసరం కనపడింది. కారణం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర త్రాగునీటి ఎద్దడి ఉండటం మూలంగా కానివ్వండి, 5-6 నెలల్లో వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉండటం కానివ్వండి, లేకపోతే కొన్ని పనులు దాదాపు 25% వరకు కూడా పూర్తి అవటం కానివ్వండి, రకరకాల కారణాలతో కొన్ని పనుల్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం వచ్చింది. దానికోసం అని చెప్పేసి 7,700